హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఉల్లిపాయతోని పకోడీ తయారు చేసుకుందామండి. ఇది ఈవినింగ్ రెసిపీ, చాలా బాగుంటుంది. సాయంత్రం పూట ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి. అలాగే ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడరు, అలాగే ఒక పావు టీ స్పూన్ వాము వేసుకుందామండి. ఇది టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఉల్లిపాయల్ని ఇవి కారం ఉప్పు అంతా వేసి కలుపుకోవడం వల్ల ఉల్లిపాయల్లో ఉండే వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది. అలాగే ఉల్లిపాయలు చాలా టేస్టీగా తయారవుతాయి. అంటే ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది పకోడీ. ఇలా అంతా కలుపుకోవడం వల్ల మనకు పిండి ఎంత వేసుకోవాలనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు శనగపిండి వేసుకొని కలిపేసుకుందాము. తర్వాత ఇందులో బియ్యపిండి ఒక హాఫ్ కప్పుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి అంత వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం చూసుకొని వేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా పిండి లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం బియ్యపిండి వేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం పిండి తగ్గించి వేసుకోండి, లేకపోతే కొద్దిగా వాటర్ వేసేసుకొని కూడా కలిపేసుకోవచ్చు. మనం ఇది మరీ లూజ్గా లేకుండా అలాగే మరీ గట్టిగా లేకుండా పకోడీ వేసుకోవడానికి వీలుగా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ పైన డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని ఇవి పకోడీలాగా వేసేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతనే అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తొందరనే ఫ్రై అయిపోతాయండి, ఒక 2-3 మినిట్స్. చూసారు కదా, ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు మనం పకోడీని ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా తయారు చేసుకునే స్నాక్ అండి. అంటే ఉల్లిపాయలు మనకి ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి కదా, పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఇష్టంగా తింటారు. మిగతా అంతా కూడా మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఎంత సింపుల్గా ఈజీగా మనం ఉల్లిపాయతోని పకోడీ తయారు చేసుకున్నాము. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.